ఆయన సన్నిధిలో నిలుచుటకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి రెండు చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథం మొదటి అధ్యాయము 1-2 వచనాలు, ఆ తర్వాత 5వ వచనం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 1-2 వచనాల తర్వాత 5వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. చాలు ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని, గ్రహించు హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యోబు గురించి రాయబడిన మాటలు. యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న నిమిషము, నిన్నటి దాకా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి కదా. ఈరోజు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబం కొరకు ప్రార్థన అయిన తర్వాత సహోదరుల కొరకు, పొరుగువారి కొరకు, ఆ తర్వాత దూషిస్తున్న, హింసిస్తున్న శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేయమన్నారు ప్రభు. అంటే మన కొరకు మనం చేయకుండా మనకే ప్రార్థన జవాబు రాని స్థితిలో ఇంకోటి కొరకు చేయటం అనేది వ్యర్థం. ముందు మన గురించి మనం చేసుకున్న తర్వాత మన కుటుంబం గురించి చేయాలి. ఇక అన్నీ అయిన తర్వాత లాస్ట్లో మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయాలనుకొని నీ ఇంటిని వదిలేసామనుకో, చాలామంది దైవజనుల కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే వారికి ఊరికి ఉపకారం చేస్తారు, ఇంటికి అపకారం చేస్తారు. అంటే అపకారం అంటే కావాలని చేయరు, పట్టించుకోకపోవడమే అపకారం. చేయాల్సింది చెయ్యకపోవడమే అపకారం. మీలో కూడా చాలామంది దేవుని గురించి చెప్పాలనుకోవడం, నేను ఆఫీస్లో చెప్పా, కాలేజీలో చెప్పా, మరి ఇంటికాడ ఏం చెప్తున్నావు? ముందు ఇల్లు, తర్వాతనే బయట. అంటే ఇంట్లో లోబడపోతే, ఎవరు లోబడకపోయినా అక్కడ కాలు దులుపుకొని పొమ్మన్నాడు. ఇంట్లో వాళ్ళు వింటలేరు కానీ చెప్పకుండా ఉండొద్దు. ఎక్కడనైనా చెప్పాలి. ఎక్కడ దేవుని మాట ఎవడు వినకపోతే అక్కడ దులుపుకొని వేరే దగ్గరికి పోవాలి. ఎందుకంటే నువ్వు దులపనంతసేపు ఆ ధూళి సాక్ష్యం పలకదు. అంటే మీ వాడిని తప్పిద్దామని చూస్తుంటే కుదరదు. అక్కడ దేవుడి మాట నెరవేర్చాలి కానీ నువ్వు నీ పిల్లల్ని కానీ నీకు నచ్చిన వాళ్ళని కానీ వెనక వేసుకొని రావద్దు. నిన్ను చేర్చుకోవాలి, నీ మాట వినాలి. వినకపోతే నీ పాదం అక్కడ దులిపేసి వేరే దగ్గరికి పొమ్మన్నారు. ఈరోజు నా యోబు అనే భక్తుడు, ఆయన గురించి సాక్ష్యం ఎప్పుడైనా మన గురించి మనం కాదు, మన గురించి పైనుంచి సాక్ష్యం రావాలి. యోబు గురించి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని చెప్తూ, అతనికి 10 మంది సంతానం, 7 కుమారులు, 3. నాకు అనిపించింది ఫ్యామిలీ బాగుందని. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్నా అందరూ కలిసి ఫోన్ చేస్తారట. నేను నమ్ముతున్నా, అందరికి చెప్తున్నాను. అసలు మీ ఫ్యామిలీ బాగుందంటానికి ఫస్ట్ మీకు కనబడేది అంటే భోజనం బల్ల దగ్గర కలిసి భోజనం చేస్తున్నారా? అక్కడి నుంచి చూడండి.
కుటుంబ ప్రార్థన, కలిసి భోజనం. ఇది లేకపోతే నీకు ఎంత ఉద్యోగం ఉన్నా, నీ పిల్లలు ఏం సంపాదించినా, ఏం చదువుకున్నా గుండుసున్నా. మీరు ఫస్ట్ కుటుంబ ప్రార్థన, రెండోది కలిసి భోజనం. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు గల వాడిని ఆయన ఇలాగున ఆశీర్వదించును. అతని భోజన బల్ల చుట్టూ భార్య పిల్లలు ఉంటారట. ఆడొక్కడ ఒంటరిగా తినడని. ఫ్యామిలీకి వాల్యూస్ ఉన్నాయి. యోబు కుటుంబంలో కూడా పిల్లలందరూ కూడా ప్రతిరోజు 10 మంది. ఎవరి టైం ఆడి కదంటే వాళ్ళు పని పాట లేకుండా తినడానికే ఉన్నారా? ఎవరికైనా పనులు ఉంటాయి, కానీ ఒక పని భోజనానికి వచ్చినప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అదొక మంచి ఆశీర్వాదం. దేవుడు యోబును ఆశీర్వదించాడంటే ఏంటంటే పిల్లలంతా ఉన్నారు. ఈడికి పడదని చెప్పి ఆడి మాట వీడికి, ఈడి మాట చెప్పేసుకున్న మధ్యవర్తుల్లాగా తల్లిదండ్రులు లేరు. పిల్లలందరూ ఒక తాటి మీద పెంచారు వాళ్ళు. అలాంటి పిల్లల గురించి వీళ్ళు కలిసి కూర్చున్నప్పుడల్లా, మాట్లాడుతున్నప్పుడల్లా, భోజనములు చేస్తున్నప్పుడల్లా ఏమైపోతుందో అని తండ్రికి అనిపించింది. ఏమనిపించింది? వాడి తెలివి చూడు, వాడి ప్రశ్న చూడు, వాడి డైలాగ్ చూడు, ఇట్లాంటివి కాదు అనిపించేది. వీడు ఎక్కువ మాట్లాడుతూ ఇందులో ఏమన్నా తప్పు ఉందేమోనని తండ్రికి అనిపిస్తుంది. ఉందంటలే, ఉందేమో. బాగా తెలివితేటలని సంతోషించట్లేదు. 5వ వచనం చూస్తే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని అయ్యా, నీ పిల్లల్ని పిలిస్తే వస్తారా? అసలు పిల్లల్ని పిలిస్తే వస్తారా? యోబు ఏం చేశాడట? పిల్లల్ని పిలిచి వారిని పవిత్ర ముందు లైన్ చదువు. వారిని పవిత్రపరచి. పిల్లోడిని పిలవాలి, పిల్లోడిని అంటే ఈ క్రమానికి ఆడు కూడా ఒప్పుకోవాలి. పోయా ముసలాడా అన్నాడు అనుకో, నీది ఏం డాడీ, నీ చేదస్తావు, నీది నువ్వు చేసుకో, నాకు చాలా కాలేజీలో పని ఉంది, ఆఫీస్లో పని ఉంది అని అనుకో, ఆడి ఫెయిల్యూర్ పర్సన్. ఆస్తి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, డబ్బులున్నా, ఏమైనా నీ పిల్లోడు నువ్వు పిలిస్తే రావాలి. మందిరానికి రారట, కుటుంబ ప్రార్థనకి రారు, భోజనానికి రాడు. వాడు ఉంటేంది, పోతేంది. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇంత పెద్ద పిల్లలు వారి వారి విందులు అంటే 10 మంది రోజుకు ఒక అడగాడు పెట్టుకుంటున్నారనిపిస్తుంది నాకు. వీళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు ఏమైనా పొరపాటు మాటలు, ఎక్స్ట్రాలు, పొరపాట్లు మాట్లాడేశారేమో, మాట్లాడని లేదు, మాట్లాడేశారేమో, దేవుణ్ణి ఏమన్నా దూషించుదరేమో అని ఆయన ఇమీడియట్గా వారి సెలబ్రేషన్ అవ్వగానే పిల్లలందరినీ పిలిస్తే 10 మంది కూడా వచ్చారు. మీరు పిలిస్తే వస్తారా పిల్లలు? 10 మందిని పిలిచి ఆయన ఏం చెప్పారు అక్కడ? వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి. వారిని పిలిచి వారిని పవిత్రపరిచి అంటే నెక్స్ట్ అరుణోదయం లేచి వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఉండరు. తెల్లారుజామున పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లల ముందు చేసేది పిల్లల ముందు, పిల్లలు లేనప్పుడు చేసి చేతులు ఎత్తేది పిల్లలు లేనప్పుడు ప్రార్థన. ఇది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, పెద్దలైనటువంటి వారు చెయ్యాలి. నేను మళ్ళా చెప్తున్నాను, నీ పిల్లోడు కానీ పిల్ల కానీ నీ మందిరానికి నీతో రారు, కుటుంబ ప్రార్థనకి కూర్చోరు, భోజనానికి కూర్చోడు. వాడు కూడా ఆలోచన చేయండి. ఈయన గురించి దేవుడిని చెప్తాడంటే, దయ్యం వెళ్ళి ఆయన ఉన్నాడు కదా అంటే, నీ చేతనం చేసుకోపో అన్నాడు. ఎవరినన్నాడు? యోబు గురించి దయ్యానికి, చేసుకోపో, ఏం చేసుకుంటే చేసుకోపో అంటే ఎంత నమ్మకం ఉంది యోబు మీద చూడండి. నేనేమంటున్నా, పిల్లల గురించి రహస్యంగా ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉండొచ్చు, వారిని పిలిచి పవిత్రపరిచే వాళ్ళు కూడా ఉండాలి. అంత దమ్ము లేదు ఈ కలికాలంలో. దొంగసాటిగా ప్రభు అనుకోవటమే కానీ అని పిలిచే పో చాదాసం ముసల్దానా,
ముసలోడు అని చెప్పి మన మీద తిట్టేస్తున్నారు. రా అంట, రా పోట, నువ్వో నీది నాకు పెట్టమాక, ఏంది భక్తి పెట్టమాక, నీ మాటలు పెట్టమాక, సాయంత్రం కూడు మటుకు బాగా పెట్టు, నువ్వు పెడుతున్నావు కాబట్టి ఇది పెట్టొద్దు అంటున్నాడు. తల్లిదండ్రులు దేవుణ్ణి తృణీకరించిన వాడిని ప్రేమిస్తే వాడి వల్ల నీకు చిత్రహింసలు అనుభవించి సావాల్సిందే. ఎందుకని? వాడు దేవుణ్ణి దూషించాడు, దేవుణ్ణి పక్కన పెట్టాడు, దేవుని సన్నిధిని పక్కన పెట్టాడు, కుటుంబ విలువలను పక్కన పెట్టాడు. తల్లిని తండ్రిని సన్మానించటం, ఆడికి ఇచ్చే ప్రాధాన్యతను చూస్తుంటే అవన్నీ రివర్స్ అయ్యి మనకే నానా శ్రమలు వస్తాయి వృద్ధాప్యం ముందు. ఎందుకని? నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించదు, నువ్వు అదే చేస్తేవిగా. దేవుణ్ణి లెక్క చేయనోడు నువ్వెవడవరా? సన్నిధిని లెక్క చేయనోడు నువ్వెవడవరా? బైబిల్ చదవనోడికి కాలేజీ ఫీజు ఏందిరా? ఫ్యామిలీ వాల్యూస్ లేనోడికి ఫ్యామిలీ డబ్బు ఏంది? ఫ్యామిలీతో నీకేం సంబంధం అనే అంత దమ్ము లేకపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు సంకలు వేసుకొని అడిగిందల్లా ఇచ్చినట్టుగా పెద్ద తంతున్నారు. సో యోబు గురించి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీ గురించి. అయ్యా మీరు వినండి, ప్రార్థన చేయటం అందరు చేస్తున్నారు, పిలిచి పవిత్రపరిస్తే అంత దమ్ము ఉండాలి మనకి. నువ్వు పిలిచితే వాడు వస్తాడు. అసలు ఆడోళ్ళనే కాదు, మగోళ్ళనే కాదు, ఆడమగలేదు, లోబడిన వాళ్ళని పిల్లలు ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉంటారు. నువ్వు పిలిస్తే ఎందుకు రారు? రానోడికి ఇంట్లో బెడ్, భోజనం, వస్త్రాలు అన్నీ వస్తున్నాయిగా, ఇంకా ఎందుకు రావాలి? నీ దేవుణ్ణి తృణీకరించినందుకు నువ్వు తీసుకున్న కఠినమైన నిర్ణయం ఏమైనా ఉందా పిల్లడి గురించి? ఏమీ లేదు. అందుకని వాడు ఎప్పుడు బాగుపడ్డా. బైబిల్లో ఉంది కదా, ఎంత చక్కగా రాశారంటే, ఆయన పిల్లలను పిలిచి ఖచ్చితంగా చేయాలి. అది ఎప్పటి నుంచి? ఇంతప్పటి నుంచి చేస్తూ ఉంటే గ్యాపులు ఇవ్వద్దండి. కొంతమంది అంటారు పెద్దయ్యకి తెలుసుకుంటారు. పెద్దయ్యకి ఎవడు? అది లోకం చెప్పింది. బాలుడు నడవలసిన వాడికి పెద్దవాడైనప్పుడు తొలిగివాడు. పెద్దవాడయ్యాక నేర్చుకునేది ఏముండదు, చిన్నప్పుడు నేర్చుకున్నదే ఉంటుంది. కనుక తల్లిదండ్రులారా, మీరు దేవుని దృష్టిలో యథార్థవంతులు, న్యాయవంతులై చెడుతనమును విసర్జించిన వారు. ఎందుకంటే మీకు ఒక బైబిల్లో ఒకటి ఉంది కదా, నాకు ముత్తయ్య గారిని చూస్తూ ఉంటే అది గుర్తొస్తుంది. ఈసారికి ఫీలింగ్ లేదు, ఆ మేడంకి ఫీలింగ్ అయిపోయింది. గుర్తున్నాయా? మీరు మర్చిపోయినా నేను ఎవరెవరి ఇళ్ళల్లో ఏం సంఘటనలు మర్చిపోను. బిడ్డ బర్త్డే అని చెప్తే నేను ఆమె చెప్పగానే నీకు చెప్తాను. అప్పుడు ఆయన ఏం చర్చికి రావట్లా. చాలామంది సలహా ఇచ్చారు, అందుకని మీ చర్చికి ఎవరు రావట్లేదని. మా చర్చికి వస్తే ఏంది, రాకపోతే ఏంది, నన్ను బట్టి నా ప్రభువు ఆనందించాలి. హల్లెలూయా. ఏ చర్చి లేదు, ఏ మినిస్ట్రీ లేదు, ఈయన నా ప్రియకుమారుడు ఎందు ఆనందిస్తున్న సాక్ష్యం వచ్చింది. నీ నామాన దయ్యాలు వెళ్ళకొట్టలేదా, స్వస్థపరచలేదా, గుంపులు వచ్చారుగా, ఎవడో తగిలిపోయా అన్నాడు. ఏది ముఖ్యం మనకే? జనం ముఖ్యమా, స్వస్థతలు ముఖ్యమా, విడుదల ముఖ్యమా, పెద్ద పెద్ద మందిరాలు ముఖ్యమా? అన్నిటికంటే ముఖ్యమైనది పైనుంచి సాక్ష్యం రావటం. హల్లెలూయా. ఇక్కడ యోబు గురించి కూడా సాక్ష్యం వచ్చింది. పో, ఆడికి ఏమైనా చేసుకో, నీకు ఏమైనా చేతనైంది చేసుకో అని చెప్పారంటే, ఆయన అలా ఫ్యామిలీకి ఎంత వాల్యూస్ ఇచ్చాడంటే, బాగా తినండిరా, పంచుకొని ఎంజాయ్, మెక్డానల్డ్స్ పో, కేఎఫ్సీ పో, గోవా పో, అటు పో, ఇటు పో అని డబ్బులు ఇచ్చుకుంటే కూర్చోలే, ప్రతి దినం మీరు కలిసి ఉండాలని చెప్పాడు. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంతటికీ. సాతాను కూడా ఏ ఫ్యామిలీలో అయినా బైబిల్ చెప్పాడా, ఏ రాజ్యం తనకు తాను విరోధం అయితే అది ఏమి నిలుస్తుంది? ఫ్యామిలీలో ఉన్న నలుగురు ఒక మాట మీద ఉన్నారు. అసలు వాడు నిలపకుండా మనం పడగొట్టడానికి ఎవడో అవసరం, ఈయన మన ఇల్లే మనకి సరిపోతుంది. మనం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇంకోటి ఊళ్ళో పాలోళ్ళైనా అంతే కదా. ఎవడైనా సరే మన దేశం బలహీనపడిపోవడానికి, మన దేశద్రోహులు మన ఇంట్లో ఉండబట్టే దేశం బలహీనపడుతుంది. దయ్యానికి ఎందుకు పట్టొస్తుందంటే వాడికి చోటిచ్చేవాడు మన ఇంట్లోనే ఉన్నాడు కనుక. ఇలాంటివి జరగకుండా అంటూ యజమాని అయినవాడు ప్రతిరోజు పిల్లలు ఏమన్నా చేశారేమోనని వారిని, ఈ మాట మీరు వారిని చెప్పాలా, వారిని పవిత్రపరచాలి.
ఇప్పుడు షర్ట్కి దుమ్ము పట్టింది అనుకోండి, ఏ పెవనికి దుమ్ము, దాన్ని శుభ్రం చేయాలంటే అది ఏం చేయాలా? అది ఉండాలిగా. నువ్వు గాలిలో ఊపుతావేంటి దానికి? వారిని పవిత్రపరిచి అంటే వాళ్ళు అక్కడ ఉండాలి. నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే ప్రార్థనలో, నువ్వు చెప్పే పనులలో, నువ్వు నోట్లో 4 మాలకు పలకండి బిడ్డ అని చెప్పే దాంట్లో వాడు అక్కడ ఉండాలి. నువ్వు పిలిస్తే వచ్చేవాడు అయి ఉండాలి. నువ్వు చెప్పింది చేసేవాడు అయి ఉండాలి. ఇంత చేసి తృప్తి అయిపోయింది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని పోలా. అరుణోదయమున ఒక్కొక్కరి కొరకు కూడా ఆయన బలి అర్పిస్తున్నాడు. ఎంతమంది ఉంటే 2 చేయమని, ఒకటి ఎదురుగుండా పిల్లల సమక్షంలో చేయాలి, పిల్లలు లేనప్పుడు చేతులు ఎత్తాలి. ఇది ప్రతిరోజు కూడా యోబు చేసినటువంటి ప్రార్థన. అయ్యా, ఫ్యామిలీస్లో మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? అయ్యా, మా అబ్బాయికి ఎగ్జామ్ దగ్గర వచ్చేస్తుంది. ఎగ్జామ్ చిన్నప్పటి నుంచి వస్తుంది, బైబిల్ చిన్నప్పటి నుంచి ఉంది, ఇది పూర్తి చేయలేదు మా అబ్బాయి అని ఎప్పుడని అనుకున్నావా? ఎన్ని ఎగ్జామ్లు వస్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఇది చెప్పేదేమో జీవగ్రంథం, ఇది దేవుని మాట, వాక్యమే దేవుడు. దీన్ని టచ్ అయిపోయినా మనకేమీ బాధ లేదు, బాగా చదువు రావట్లేదు. ప్రార్థన చేయండి. లక్షలు ఒకడు వచ్చి, మా పిల్లలు అందరూ బాగున్నారండి, నేను ఛత్తీస్గఢ్ పోతుంటే రాయ్పూర్లో ఐఐటి చదువుతున్నాడు అన్నాడు. నువ్వు వచ్చి స్టేజీ మీద కూర్చున్నాడు, నువ్వు కానీ నీ పిల్లోడు కానీ బైబిల్ చదివారా అన్న. చదవలేదన్నాడు. మరి ఏంది రాయ్పూర్, ఏంది IIIT? నీకు దేన్ని బట్టి అతిశయిస్తాం? అతిశయించేవాడు ఆయన్ని బట్టే. నీకు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? ఐఐటి లేకపోయినా, బతికినా, చచ్చిపోయినా, వెళ్ళిపోయినా ఏం కాదు. యేసుప్రభు లేకపోతే పరలోకం లేదుగా. అది నువ్వు నమ్మలే, నీ పిల్లోడు నమ్మలే. అందుకని 90% మంది క్రైస్తవులకి నిత్యత్వం మన భావనే లేదు. బోధించేవాడు, మేము కారులో మాట్లాడకుండా ఎందుకు సేవకులు ఇట్లున్నారు, ఏదో ముచ్చటొస్తే, సేవకులకు ఆత్మలు రక్షించబడాలని లేదు, జనాలు చేత నింపబడాలి చర్చ అని ఉంది. పలానా వారి చర్చిలో 100 మంది ఉంటారండి, పలానా వారి చర్చిలో 1000 మంది ఉంటారు. 1000 మంది ఉన్నా కొద్దీ వీడు పెద్దోడు, 10 మంది ఉన్నా కొద్దీ చిన్నోడు కాదు. 10 మంది పెద్ద, చిన్నోడు ఏంటి? ఎవడైతే అప్పగించిన దాన్ని మళ్ళా ఆయనకు అప్పగిస్తాడు, వాడువే నిజమైనటువంటి దైవజనుడు. ఆత్మలను లెక్క అప్పచెప్పాల్సిన ఉన్నాడు కాబట్టి అన్నిట్లో వెళ్ళి పెడతాడు. అప్పచెప్పాల్సిన పైపైన చూసిపోతాడు అని ఉద్దొబ్బేస్తాడు. ఆడికేముంది? అప్పచెప్పాల్సినోడే ప్రతి దాంట్లో అన్నిట్లో వెళ్ళి పెడతామంటే మరి నేను అప్పచెప్పాలి కదా కదా అప్పచెప్పాల్సినోడికే అన్నిటి మీద ఉంటుంది, అప్పచెప్పాల్సినోడికి ఏముంది? కనుక మీరు పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ ఎవరు చూపిస్తారంటే, లెగసీ కంటిన్యూ అవ్వాలనుకుంటే ఆడికి కావాల్సిన కొనియొద్దు, వాడిలో జీవము ప్రవహించున్నట్లుగా, వాడిలో జీవజల నదులు వచ్చినట్లుగా, వాడు ఎక్కడుంటే దేవుని సన్నిధి వాడిలో తొలగిపోకుండా ఉంటాడో దాన్ని చూడాలి. కానీ చదువులు, మార్కులు, ఉద్యోగాలు ఇవి కాదు చూసేది. కనుక యోబు అనేటువంటి దైవజనుడు ఈయన ఏమంటాడు? నా సేవకుడైన యోబు అన్నాడు. ఈయన ఏం సేవ చేసిండండి? మందికి కాదు, ఇంటికి చేశాడు సేవ. నా సేవకుడైన యోబు అని బైబిల్లో రాస్తుంది. ఏం సేవ చేసినాడు ఈయన? ఏడక చర్చి కట్టాడు, అక్కడ వాక్యాలు చెప్పేశాడు. యూట్యూబ్లో చెప్పిండా? ఏడ చెప్పిండు? ఎక్కడ చెప్పాలా? పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. మళ్ళా ఉంది గుంపులో కాదు, గుంపులో కాదు అంటే గుంపులో కాదంటే జనాలు అంటే అందరి పేరు మీద కాదు. నువ్వు ఇచ్చిన పిల్లలను దీవించిన అయినా కాదు, ఒక్కొక్కడి పేరు ఏమంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కంత్రిగాడు. అర్థమైందా? ఈడికున్న ఏదో లోపాలు ఇంకోటి దాంట్లో లేవు, వాడుకున్న ప్లస్లు వీడి దగ్గర లేవు. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క పేరు చెప్పి వీళ్ళలో ఈ ప్రాబ్లం ఉంది ప్రభా, వీడి ఇదే కానీ కొంచెం ఇది ఉంది నాన్న, ఈయన క్షమించు, వీడికి ఇందులో పరిపూర్ణత తెచ్చి ఇందులోంచి బయట తీసుకురా, ఇందులో బయట తీసుకురని అందరికి గుంపులో చేయటం కాదు, ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరి కొరకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని కొరకు, ఆ ఒక్కొక్క దాని కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా మీరు నేను మనం అందరం కూడా ప్రతిరోజు సేవకుడైన యోబు అన్నమాట. ఎక్కడ సేవ అంటే ఇంటికే సేవ,
మన ఇంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. పడ్డాక కాదబ్బా, మంచిగా ఉన్నప్పుడే తాను నిల్చున్నవాడు. అందుకనే కదా వాళ్ళు పడక్కితమే పడతారేమో అంటారేమోనని నేను ముందే ప్రార్థన చేయటం కాదు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళని పవిత్రపరిచారు. అయ్యా పిల్లలు, బైబిల్ ఏముందంటే తన పిల్లలను లోపరుచుకునేవాడు, తన ఇంటి వారిని ఏలువాడై ఉండాలి. అవి బేసిక్ క్వాలిటీస్ అమ్మా. పిల్లలని లోపరుచుకోవాలి. ఇష్యూ అంటే ఆడ ఆగిపోవాలి. ఆగపోతే చెయ్యి కట్టేసిన ఎరగొట్టిన తప్పులే. పిల్లలను లోబడ్డం అంటే ఏంటి? చెప్పిందన్నమాట వినాలి. తమ పిల్లలను లోపరుచుకోవాలి. పిల్లల్ని స్వాధీన అంటే ఈడి స్వాధీనం, ఈడిని దాటి ఆడేమీ చేయలేడు. అలాంటి పిల్లలు మనం కలిగి ఉండాలంటే అది ఒకరోజు రాదండి, చిన్నప్పటి నుంచే పెంచాలి. ప్రార్థన ముఖ్యం కాదు, నేర్పడం అనేది రావాలి. మీ పిల్లలకు నేర్పండి అన్నారు. పిల్లల గురించి ప్రార్థన చెయ్యండి అన్న ఉంది, నేర్పండి అన్నది కూడా ఉన్నది. ఎప్పుడు ప్రార్థనే కదా, నేర్పాలి. ఆ నేర్పే క్రమంలో వాడికి ఏది వాల్యూస్ కూడా నేర్పాలి. అప్పుడప్పుడు స్కూల్ అంట. ఎందుకంట స్కూల్ అంటే, స్కూల్లో ఇప్పుడున్న స్కూల్ కానీ ఇంట్లో కానీ మార్కులు వస్తున్నాయి కానీ విలువలు రావట్లా. 99 ఏం చేసుకుంటామమ్మా? ఇంటికి వెళ్ళి అమ్మకి నీళ్ళు ఇవ్వని కాడికి, నాన్న కష్టం అర్థం చేసుకునేవాడికి 99 మార్కులు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటారు అవి? కనుక మీ అందరికీ మనవి చేస్తున్నాను, మీరు ఇంటి యజమానిగా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. దానికంటే ముందుగా వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, బడికి పంపావు కదా, ఏమన్నా అవుతుందేమోనని నువ్వు ముందే ఆడి కోసం ప్రార్థన చేయాలి. ఊరు పంపావు కదా, దూరదేశం పంపాం కదా, ఇంకొకడికి పంపాం కదా, ఆడెక్కడో ఉన్నాడు కదా, ఏమవుతుందో మీకు, ఆడు ఏం చెడిపోతాడనే బాధ కన్నా బండి మించి పడతాడనే బాధ ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రులకి. సహజంగా ఏముంటుంది, వాడు ఏడైపోతాడు, కాలేజీలో ప్రమాదాలు లేకుండా దారి ఎందుకు క్షేమం ఇచ్చి దూతల పరిచయం అంట. కానీ ఏ ఏదో పని చేయకుండా ఇంటికి రావాలని మటుకు ప్రార్థన చేస్తారు. లోపం ఎక్కడుందంటే మనకాడనే. వాడు పడ్డం లెగడం కాదు, వాడు హృదయంలో పడిపోకుండా చూసుకునేలాగా మనమే ప్రార్థన చేయాలి. రెండవదిగా వాడిని పిలిపించి వాడిని పవిత్రపరచాలి. అంటే నీకంతా ఉండాలి, ఇంటి మీద పట్టు. నువ్వు పిలిస్తే వాడు రావాలి, నువ్వు పవిత్రపరుస్తూ ఉంటావు, నోరు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత ఎవడికి వెళ్ళిపోతే మళ్ళీ చెప్తుందండి, ఒక్కొక్కరి నిమిత్తమైన. ఇప్పుడు మా పిల్లలు ఇంతమంది చేశారు, అందరూ ఒకలా చేస్తారా? మా ఇంట్లో మా తమ్ముడు నేను మాట్లాడను, అసలు వాడిని చూసి నాకు ఆ సంబంధమే లేదంటారు పాస్టర్లు. ఎందుకని? ఆడొకలాగుంటే నేను ఒకలా ఉన్నాను. చిన్నప్పటి నుంచి కలిసే పేరు, ఒకే అన్నం తిన్నాం, ఒక్కడు ఒక తిని. మా మమ్మీ ప్రార్థన చేయాల్సి వస్తే ఇద్దరు 2 రకాలు చేయాలి. ఒకటే చేస్తే ఆడు బాగుపడు, నేను బాగుపడను, ఎవరి దాడికే ఉంటుంది. అట్లనే మీ పిల్లల కొరకు వాళ్ళలో లోపాలు ఏమైనా ఉన్నాయో వాటిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. వాడికి కలిగింది ఏదైనా దాంట్లో వాడు అభివృద్ధి పొందినట్లుగా ప్రార్థన చేయండి. వాడిని పిలిచి పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయో వాళ్ళని హెచ్చరిక చేసేలాగా ఉండాలి. ఇది నీ గుండెకి గాయమైనప్పుడు, నీకు పిచ్చి ఎక్కినప్పుడు, అమావాస్య పునానికి దయ్యం పెట్టినప్పుడు ప్రార్థనలు కాదు. కొంతమంది పూనకం వచ్చినప్పుడు చేస్తారు కదా, అట్ట కాదు. ఇది ప్రతి దినము కూడా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. కనుక మీరు మీకోసం ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. పిల్లల్ని లోపరుచుకోవాలి, పిల్లల్ని స్వాధీనపరచుకోవాలి, పిల్లల్ని పవిత్రపరచాలి. అరుణోదయం లేచి ఒక్కొక్కరి కొరకు మనం పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అలా చేస్తే వాడు పెద్దవాడైనప్పుడు కూడా దేవుని సన్నిధించి వాడు తొలగిపోడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.